ఎక్స్క్యూజ్ మీ, బిగ్ బాస్ మీద మీ ఒపీనియన్ ఏంటి? డాష్ వరెస్ట్. అసలు టైం వేస్ట్, యాక్చువల్లీ టైం వేస్ట్ ప్రోగ్రామ్ అంటే అదే బిగ్ బాసే వస్తుంది. వర్స్ ద ఇట్స్ నాట్ ఎట్ ఆల్ వర్త్ సీజన్ ఇస్ దాట్. అండ్ నో వన్ ఆర్ లైక్ సెలబ్రిటీసే కాదు వాళ్ళైతే. సో అబౌట్ ఆల్ ఇన్కమ్ అండ్ రెమ్యునరేషన్, దట్ ఫేమ్ అండ్ స్టిల్ ప్రమోషన్స్ అవే ఉంటాయి. మేము మోస్ట్లీ ఇంకేం ఉండేవి కూడా. దాట్స్ ఇట్. థ్యాంక్ యూ. బిగ్ బాస్ మీద మీ ఒపీనియన్ ఏంటి? మనకు తెలియదు. ఎందుకంటే అది ఉన్న వాళ్ళే ఆడాలి, చదువుకున్న వాళ్ళే ఆడాలి. అది ప్రజలకు ఉపయోగించేది బాగా ఉన్న వాళ్ళే, రెచ్చిగున్న వాళ్ళే ఆడాలి ఏదైనా. అంటే ప్రజలకైతే మామూలుగా ఉన్న వాళ్ళకైతే పనికిరాదు. అది ఉన్నోళ్ళు కూడా ఉన్నోళ్ళనే పెద్ద చేస్తున్నారు. అది అంతకుమించి ఇంకేమీ లేదు దానివల్ల. అంటే దానివల్ల ఏం లాభం లేకుండా సీజన్స్ వస్తున్నాయి. అంటే వాళ్ళే అట్లా వాళ్ళకి చదువుకున్న వాళ్ళు బాగా రిచ్గా ఉన్న వాళ్ళకి అది ఉపయోగపడుతుంది. పేదవాళ్ళకు పల్లెటూరు వాళ్ళకు ఉపయోగపడతలేదు. అది నేనని. బ్రో, బిగ్ బాస్ మీద మీ ఒపీనియన్ ఏంటి బ్రో? ఓ చెత్త షో బ్రో. ఎందుకు బ్రో? వరస్ట్. ఎందుకు గొడవ పడతారో తెలియదు, ఎందుకు కొట్లాడతారో తెలియదు. దానివల్ల ఏం ఉపయోగం మీరే చెప్పండి. నా పర్స్పెక్టివ్లో అయితే చెత్త షో. ఎక్స్క్యూజ్ మీ, బిగ్ బాస్ మీద మీ ఒపీనియన్ ఏంటి? బిగ్ బాస్ గుడ్. బిగ్ షో. షో మీద మీ ఒపీనియన్ ఏంటి? గుడ్ షో అండి. గుడ్ షో అన్నా? అంటే చూసే వాళ్ళకి గుడ్ షో అన్నా? అంటే కొంతమందికి నచ్చితే కొంతమందికి నచ్చదు. కొంతమంది నచ్చుతుంది. అంటే దానివల్ల ప్రజలకు అంటే స్టూడెంట్స్కి మంచి మెసేజ్ ఏమైనా వెళ్తుందా? ఏం యూజ్ లేదు. ఏం యూజ్ లేదు. ఏముంది బ్రో, చూసినా కొన్ని సీజన్ చూసినా. ఇప్పుడైతే నథింగ్. ఇప్పుడు చూడట్లేదు. హాస్టల్ ఉన్నా. ఇప్పుడు హాస్టల్ ఉన్న కాబట్టి ఏం చూస్తున్నాం. పోయినసారి అయితే పల్లె ప్రశాంత్ కాలుగాలుండే చూసినాం. ఈసారి అంత లేదు. ఈసారి అంత సీజన్ అంత లేదు. ఏమనిపించట్లేదు. ఏమనిపిస్తలేదు. ఈసారి 8 సీజన్లో మీకు తెలిసిన కంటెస్టెంట్లు ఎవరైనా ఉన్నారా? అంత చూడలే బ్రో. నేను చూస్తే చెప్పగలుగుతా. చూడలే కదా, చెప్పలేదు. బ్రో, బిగ్ బాస్ మీద మీ ఒపీనియన్ ఏంటి? నేను ఎక్కువ బిగ్ బాస్ చూడను బ్రో. అంతకుముందు మన కౌశల్ ఉన్నప్పుడు చూసిన, ఇప్పుడు చూడట్లే బిగ్ బాస్. మేడం, బిగ్ బాస్ మీద మీ ఒపీనియన్ ఏంటి మేడం? అది అంటే ట్రెండ్ని ఫాలో అయ్యి చేయడం వరకు అది పక్కన పెడితే కొంచెం లిమిటేషన్లో ఉంటే బాగుంటుంది. ఐ మీన్ దాంట్లో కూడా డిఫరెంట్ వెరైటీస్ కూడా వెళ్ళొచ్చు అని నా ఫీలింగ్. అంతే. యూజెస్ ఏముంటుందండి? ఏముంటుంది. మార్కెటింగ్, బ్రాండు, పాల్గొనే వాళ్ళకి పార్టిసిపెంట్స్కి ఏమన్నా రెమ్యునరేషను. ఇప్పటివరకు బిగ్ బాస్లో వాళ్ళు విన్ అయ్యి వాళ్ళు పెద్ద సక్సెస్ సాధించిన దాఖలాలు అయితే నాకు ఎక్కడేం కనిపించలేదు. మేబీ వాళ్ళు ప్రైవేట్గా వాళ్ళ సెక్టార్లో ఏమన్నా సక్సెస్ అయిన వాళ్ళు ఇక్కడికి వచ్చారు. కానీ ఈ సక్సెస్ తోటి వాళ్ళకి పెద్ద ఒరిగింది ఏమీ లేదని నేనైతే అనుకుంటాను. అందులో కూడా వాళ్ళ స్ట్రాటజీనే కదండి. వాళ్ళు కూడా వాళ్ళ ప్రమోషన్స్ కోసమే వాళ్ళని తీసుకొస్తారు. వాళ్ళకి ఏదో ఒక రకంగా బెనిఫిట్ ఉండాలనే కదా వాళ్ళు కూడా దాన్ని యూజ్ చేసుకునేది. బాగుంది. బాగుందా? చాలా బాగుంది. అంటే చూస్తే అంటే బాగుంది అనిపిస్తుంది. బాగుంది. ఇంకా కొంచెం ఫైర్ ఉంటే చాలా బాగుంటుంది. ఇంకా ఫైర్ కావాలి. అంటే ఎందుకో చాలా డల్గా అనిపిస్తుంది బిగ్ బాస్ ఈ సీజన్. అంటే ఎపిసోడ్లో చూస్తున్నారా మీరు? చూస్తున్నా. నిన్నటి ఎపిసోడ్లో ఫైట్ జరిగింది కదా, నాగమణి ఇంకా మణికంఠ. అంటే వాళ్ళిద్దరిలో ఎవరు కరెక్ట్ అనుకుంటారు? ప్రేరణ అది కరెక్ట్ అనుకుంటారు. అంటే మణికంఠ ఎమోషనల్గా మారుతున్నాను. అవును, ఆఫ్ కోర్స్. అంటే మీకు ఇప్పుడు 7 సీజన్స్ అయిపోయాయి కదా, ఈ 7 సీజన్లో మీకు నచ్చిన సీజన్ ఏమైనా ఉందా? 4. బిగ్ బాస్ 4. బిగ్ బాస్ 4 ఎందుకు బాగుంది? చాలా రేటింగ్స్ అని అందులో చాలా మంచిగా ఆడినారు. బిగ్ బాస్ సీజన్ 4లో మీకు తెలిసిన కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారా? ఉన్నారు. అభిజిత్, హారిక, అభిజిత్. బిగ్ బాస్ మీద మీ ఒపీనియన్ ఏంటి బ్రో? అదో చెత్త ప్రోగ్రామ్ బ్రో. మనకెందుకు అది, దాని గురించి టైం వేస్ట్. దానివల్ల అది నాకు నచ్చని ప్రోగ్రామ్. బిగ్ బాస్ వల్ల ప్రజలకు ఏం మెసేజ్ వెళ్తుంది బ్రో? నాకు ఇంకా అర్థం కాదు. ఏం వెళ్తుంది ఒకటి ఎప్పుడు నువ్వు చెప్పు బ్రో. వెళ్తుంది ఏమన్నా? ఏమన్నా అంటే ఇప్పుడు నార్మల్ ఎలా ఉంటుంది అంటే అది ఒక చిన్న సెలబ్రిటీ వచ్చి దాంట్లో వెళ్ళి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి సెలబ్రిటీ అవుతున్నారు అంతే తప్ప దానివల్ల యూజ్ ఏముందంటే ఏం లేదు దాంట్లో. నాకు తెలిసినంత వరకు అయితే నా ఒపీనియన్ అది. దానివల్ల యూజ్ అంటే ఏం లేదు. టీఆర్పీ పెంచుకోవడానికి తప్ప దాంట్లో యూజ్ అంటే ఏం లేదు. బిగ్ బాస్ మీద మీ ఒపీనియన్ ఏంటి? బిగ్ బాస్ మీద నా ఒపీనియన్ అంటే ఎంటర్టైన్మెంట్ షోనే కదా. ఎవరికి ఇష్టం ఉన్న వాళ్ళు చూస్తారు, లేని వాళ్ళు చూడరు. ప్రస్తుతానికి అయితే అంత ఇంట్రెస్టింగ్ ఏం లేదనిపిస్తుంది. సీజన్ 8 లేదు. స్టార్టింగ్ ఇనిషియల్ సీజన్ చాలా బాగుండే. ఫస్ట్ 2-3 బాగుండే. దాని తర్వాత ఒకసారి అంత ఫెమిలియర్ ప్లేసెస్ రాని తర్వాత ఒకసారి ఇంకా ఇంట్రెస్ట్ పోయింది షో మీద. నా ఒపీనియన్ అంటే బిగ్ బాస్ మంచి షో, ఎంటర్టైన్మెంట్. పల్లవి ప్రశాంత్ వచ్చింది కదా, అంటే కొంచెం
పూర్ పీపుల్స్కి కొంచెం మంచి మెసేజ్ ఇచ్చినట్టు అర్థం. బిగ్ బాస్ మీద మీ షో అది మేము చూడడం అది వేస్ట్, టైం వేస్ట్. వాళ్ళు ఏదో ఇంట్లో చేస్తే మనం చూసేది ఏంది, మనది ఎవరు చూడాలి, వాళ్ళది చూస్తే చెత్త షో. అంటే ఇప్పుడు 7 సీజన్స్ అయిపోయాయి కదా, 7 సీజన్స్లో దిస్ ద బెస్ట్ సీజన్ ఏమైనా ఉందా? లేదు, నేను ఒక్క సీజన్ కూడా చూడలేదు. ఫస్ట్ సీజన్ చూసిన అంతే, బోర్ కొట్టి చూడలే. బిగ్ బాస్ అంటే ఇప్పుడు బిగ్ బాస్ వల్ల లాభం లేదంటారు కదా, కానీ లాభం లేకుండా ఇప్పుడు 7 సీజన్స్ వాళ్ళకి వస్తుంది బ్రో, మనం చూస్తాం. వాళ్ళకే ఇన్కమ్ వస్తుంది కదా, మనకేమైనా వస్తుందా? మనం ఓట్లు వేసి గెలిపేయాలి, వాళ్ళు ఏమైనా ఇస్తారా మనకి? వేస్ట్ చేయొచ్చు, ఏం చెప్పాలనుకుంటున్నారు బిగ్ బాస్? వేస్ట్ షో. అని ఏదో ఇంట్లో వాళ్ళు ఏదో చేస్తే మనం చూడాలి, వేస్ట్. వాళ్ళకి వస్తుంది పైసలు, ఏమైనా విన్ అయితే వాళ్ళకే వస్తాయి పైసలు, మనకు వస్తాయా? వేస్ట్, నాకు తెలిసి అయితే వేస్ట్. తమ్ముడు బిగ్ బాస్ మీద నీ ఒపీనియన్ ఏంటి? మంచిగా ఉంది అన్న, బిగ్ బాస్ జ్వరం మంచిగా రన్ అవుతుంది, మంచిగా ఆడుతారు అందరూ, జ్వరం మంచిగానే ఉంది. చూస్తున్నావా ఇప్పుడు సీజన్ 8? చూస్తున్నాను. అంకుల్ బిగ్ బాస్ మీద మీ ఒపీనియన్ ఏంటి? మంచిగా, కానీ ఈసారి వాళ్ళు సీరియల్స్ వాళ్ళు ఉన్నారు, అంత ఏం ఇది లేదు. ఏమున్నాయి, వాళ్ళు సీరియల్స్ వాళ్ళని తీసుకోరు, బయట వాళ్ళు ఇప్పుడు వీళ్ళు చేసే వాళ్ళు నవ్వులు తీసుకోవాలి. ఇట్లా మన బయట కష్టపడతారు, మన సెలబ్రిటీ వాళ్ళనే తీసుకుంటారు, వాళ్ళనే సీరియల్ వాళ్ళని తీసుకోరు, బయట వాళ్ళు ఉన్నారు, ఎవరు లేరు. బిగ్ బాస్ మీద మీ ఒపీనియన్ ఏంటి? బిగ్ బాస్ మంచి ప్రోగ్రామ్, అన్ని రంగాల నుంచి క్యాండిడేట్లను తీసుకుంటుండు, ఎంకరేజ్మెంట్ బాగుంది, ప్రోగ్రామ్ బాగుంది.